అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీఆర్ బాండ్లపై అటు దుమారం లేస్తున్న పరిస్థితి. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గతంలో వైసీపీ హయాంలో, అంటే అధికారంలో ఉన్న హయాంలో, తమ పార్టీ అధికారంలో ఉన్న హయాంలో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ కూడా ఆయన గల్లమెత్తిన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఓ అధికారి ఈ డబ్బులు దోచుకుందంటూ కూడా ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం పైన కడపలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి స్పందించారు. దీనిపైన సమగ్ర విచారణ కోరుతూ కూడా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న, చెప్పండి, టీడీఆర్ బాండ్లకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్నటువంటి విషయాన్ని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు అధికారి కూడా ఉంది, ఆ అధికారి మొత్తం దోచుకెళ్ళిందన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. సో ఎలా చూడాలి? మీరు కూడా సీఎంకు లేఖ రాశారు. 2019-24 మధ్య కాలంలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం భారీ ఎత్తున జరిగిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వం దృష్టి కూడా రావడం జరిగింది. ఇటీవల దాని మీద వస్తున్న ఆరోపణలు కానీ కథనాలు కానీ చూస్తే అందరూ కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి కనపడుతోంది. 19-24 మధ్య కాలంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 కోట్ల టీడీఆర్ బాండ్ల అక్రమాలు అవినీతి జరిగిందని చెప్పి ఇటీవలనే అప్పుడు శాసనసభ్యునిగా ఉన్న అధికార పార్టీకి సంబంధించిన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆరోపించడం జరిగింది. అంటే కరుణాకర్ రెడ్డి గారు అప్పుడు ఎందుకుగానో జరిగింది, కుంభకోణం జరిగింది 19-24 మధ్య కాలంలో. అప్పుడే భూమన కరుణాకర్ రెడ్డికి తెలిసి ఉండాలి ఈ కుంభకోణము, ఈ అవినీతి అక్రమాల వ్యవహారం. ఎందుకుగానో అప్పుడు ఫిర్యాదు చేయలేదనే దానిపైన అనుమానాలు వస్తున్నాయి. కానీ వీటన్నిటిని కూడా కొంచెం లోతుగా పరిశీలిస్తే ఆ రోజు వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్యే కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఆయన ఎవరైతే ఆరోపిస్తున్నారో ఆ అధికారిని కావచ్చు, ఆమెకు సంబంధించిన వాళ్ళందరూ కలిసి దీంట్లో పెద్ద ఎత్తున భాగాలంటే ఎవరికి ఎంత పర్సెంటేజ్ అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఈ వచ్చిన డబ్బులన్నీ కూడా కరుణాకర్ రెడ్డికి చేరలేదు. ఎవరైతే వసూలు చేశారో వాళ్ళు పంచుకున్నారో, తర్వాత ప్రభుత్వం మారడంతో ఇతన్ని లెక్క పెట్టకోకుండా వాటన్నిటిని కూడా వాళ్ళే దిగమింగారనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాకు దీంట్లో ఒక పైసా కూడా రాలేదంటే ఏంది, వాళ్ళు ఇవ్వలే, వాళ్ళు మోసం చేసినట్టున్నారు కరుణాకర్ రెడ్డి గారికి. ఈ అధికారిని పైన లంకిని శిఖండి అని చెప్పి రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. నిజంగా అవినీతి జరుగుతూ ఉంటే నువ్వు అంత సచ్చీలునివి, నువ్వు అంత పోరాటాల యోధునివి, నిక్కచ్చి మనిషి వెళ్ళేటప్పుడు ఎందుకు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడు ప్రభుత్వానికి ఎందుకు గాను నువ్వు ఫిర్యాదు చేయలేదు? లేకపోతే ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదా? ముఖ్యమంత్రి గారు పట్టించుకోకుండా ఆయనకి ఏమన్నా దీంట్లో భాగముందా ఈ అవినీతి సొమ్ములో? వీటన్నిటిని పేర దర్యాప్తు జరపాలా? అప్పుడు ఈ కుంభకోణానికి పాత్రులు సూత్రధారులైన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు కాబట్టి ఆయన వ్యవహారం పైన ప్లస్ ఆయన ఆరోపిస్తున్నట్లుగా ఆ అధికారిని ఎవరు, ఆ అధికారిని పాత్ర ఎంత, ఆ అధికారికి ఎన్ని వందల కోట్లు డబ్బులు ముట్టాయన్న దానిపైన దర్యాప్తు జరిపితే కానీ ఇవన్నీ కూడా తేలవు. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డి సచ్చీలతపైన, కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్న ఆ మహిళా అధికారిని వ్యవహార శైలిపైన, అవినీతి అక్రమాలపైన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీనిపైన తగు నిర్ణయం తీసుకొని ఆ ఇద్దరి కథ, అవినీతి కథ ఖచ్చితంగా తేలుస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ప్రధానంగా ఆయనకే క్లీన్ చిట్ ఇచ్చుకోవడాన్ని ఎలా చూడాలి? అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్లలో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగినటువంటి ఆరోపణలు వస్తుంటాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లో విచారణ జరపమని డిమాండ్ చేసే అవకాశం ఉన్నాయి. ఆల్రెడీగా టీడీఆర్ బాండ్లు అనేది ఒక అవినీతికి కేర్ ఆఫ్గా చేసుకొని దాని ద్వారా వాళ్ళు కాసులు గురిపించుకోవడం జరిగింది. విశాఖపట్నం కానీ, తాడేపల్లిగూడెం కానీ, తణుకు కానీ, తిరుపతి కానీ అన్ని మున్సిపాలిటీలలో అప్పటి శాసనసభ్యులు కానీ కొంతమంది అధికారులు కుమ్మక్కై ఒక పెద్ద దాన్ని ఆదాయ వనరుగా తీర్చుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టడం జరిగింది. ఇప్పటికే ఆల్రెడీగా అనేక మున్సిపాలిటీ దర్యాప్తు జరిగింది, అనేక అధికారులపైన చర్యలు తీసుకోవడం జరిగింది, కేసులు కట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా తిరుపతిలో కొత్త సంచలన విషయాలు రావడం జరుగుతుంది. అంటే కరుణాకర్ రెడ్డి గారు తనంతకు తనే క్లీన్ చిట్ ఇచ్చుకున్నారంటే ఆయన ఆల్రెడీగా నేను ఇంతకుముందు చెప్పినట్టే ఆయనకి ఇస్తామని చెప్పిన సొమ్ము ఆయనకు రాకపోవడంతో ఆయన బాధతో ఇవన్నీ కూడా చెప్తా ఉన్నట్టు జరుగుతుంది. కాబట్టి ఏదైనా కానీ దర్యాప్తు జరిగితే కానీ వాస్తవాలు రావు. సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకోవాల్సింది భూమన కాదు, దర్యాప్తు సంస్థలు దానిపైన సెల్ఫ్ సర్టిఫికేట్ ఆయనకు సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. అంత కాకుంటే
కరుణాకర్ రెడ్డి వేయచ్చు, దీని మీద అవినీతి జరిగింది, దీని మీద దర్యాప్తు జరపండి అని చెప్పి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే నిజాలు తెలుస్తాయి, ఆ అధికారిని అక్రమాలు బయటపడతాయి. ప్లస్ ఈయన సచీలతో కూడా బయటపడాలంటే ఏదో ఒక దర్యాప్తు సంస్థ రావాలి. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా, లేకపోతే ఈయనే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పిల్లేసి తన మీద కూడా దర్యాప్తు చేయండి, అదేవిధంగా ఆ అధికారిని పైన దర్యాప్తు చేయండి అని చెప్పి అడిగితే బాగుంటుంది అనేది నేను భావిస్తా ఉన్నా. ప్రధానంగా ఏదైతే అధికారిని శ్రీలక్ష్మి అన్నటువంటి విషయం బయటపడింది, గతంలో కూడా ఆమె పైన అవినీతి ఆరోపణలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. గతంలో ఓగులాపురం గనుల వ్యవహారంలో కూడా ఆమె పైన కొంత కేసు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామాల నేపథ్యం సో ఎలా చూడాలి? ఇప్పుడు శ్రీలక్ష్మి అత్యంత చిన్న వయసులోనే ఐఏఎస్ సాధించిన మహిళ. ఆమె రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చాలా నిక్కచ్చ అధికారి అనే పేరు ఈ రాష్ట్రంలో ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓబులాపురం గనులు కావచ్చు, ఇతర అనేక రకాలైన మైనింగ్ స్కాములలో ఆమె ప్రధాన సూత్రధారి, పాత్రధారి. అంటే డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయంగా ఆమె 2004 నుంచి ఆ పరిస్థితికి ఆమె మారిపోవడంతో, సరే ఒకసారి జైలుకు వచ్చిన తర్వాత ఎన్ని మాటలు జైలుకు పోయినా, ఎన్ని మాటలు కేసులు పెట్టినా ఒకటేనే ఆమె భావించి మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు విచ్చలవిడి అవినీతి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి మీద. ఖచ్చితంగా ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిజాలు నీకు తెలుస్తుంది. సో మొత్తం మీద టీడీఆర్ బాండ్ల వ్యవహారం పైన కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటిపైన విచారణ కొనసాగుతుంది. ఏదైతే తన సచీలతను నేను క్లీన్ చిట్ అనే భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చుకుంటున్నారు, అది భూమన కరుణాకర్ రెడ్డి ఇస్తే సరిపోదు, విచారణ సంస్థలు ఇవ్వాల్సినటువంటి అవసరం. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకోవడం సాంప్రదాయం కాదు. అదేవిధంగా వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరిట దోపిడే ధ్యేయంగా ప్రజల సొమ్మును దోచుకున్నారు. వాటంతా కూడా వారి వద్ద ఎవరైతే దోచుకున్నారో వారి వద్ద నుంచి కక్కించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.